RTA license booking. No, that's what I say. What we see. Give me a minute. Let me explain. We'll be creating his username and password. He can enter the website only using his username and password, and whatever details he will be entering in the system is be directly taken from the Aadhaar. Okay? Because there is no specific need that he should go to the document writer or any person. Any person sitting at his home can do this. So I think you can to see the demo for some time. Let's discuss on that. అందరికి ఇంటర్నెట్ ఉండాలి, సామాన్యుడు ఎలా వెళ్తాడండి? We have given a సామాన్యుడు ఎట్లా చూసుకుంటాడు? specific period of time. ఇంగ్లీష్లో ఉండేది మళ్ళీ. At this time we have started it for. ఇప్పుడు మన సేవా సెంటర్స్ ఉన్నాయి కదా, దట్ సర్వీసెస్ మీ సేవ ద్వారా మీరు చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఈ ట్రాన్సాక్షన్స్ లో ఒక మోర్ దాన్ 60% అంతా కూడా ఈ రైతాంగం అది చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రిమైనింగ్ సర్వీసెస్ ఏ రకంగా మీ సేవ ద్వారా మనం పొందుతున్నామో అంటే స్లాట్ బుకింగ్ లేదా ఈ డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా మీ సేవ ద్వారా మీరు పొందొచ్చు. ఇంటర్నెట్ అందరికీ రావాలని లేదు కదా, ఇంటర్నెట్ లో అందరూ యాక్సెసిబిలిటీ ఉంది. పాస్వర్డ్ అంటే తెలియని వాళ్ళు, ఇంకా ఇతర ప్రాసెస్ తెలియని దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. 80% పీపుల్ దే డోంట్ నో హౌ టు యాక్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇంటర్నెట్ ప్రాసెస్. ఇప్పుడు దాని గురించి ఇక్కడ మీ సేవా సెంటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అక్కడి నుంచి కూడా యూ కెన్ గెట్ become the Meseva center. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన పాత్రికేయ మిత్రులు అడిగినట్లు మీడియేటర్స్ ని అవాయిడ్ చేయాలని, డైరెక్ట్ గా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ మీ సేవా కేంద్రంకి వెళ్ళి డైరెక్ట్ గా మనం చేసుకునే డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసేసుకుంటే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ జనరేటర్ అది దయచేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ మీరు వెయిట్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ దట్ వన్. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే డిఐజీ గారు రిజిస్టర్ మీరు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ డిఐజీ గారు. సార్ ప్రాసెస్ వన్స్ ప్రెజెంటేషన్ అయిపోయాక మీకు ఒకసారి ఆన్లైన్ లో కూడా చేసి చూపెడతాను. మీకు ఒక మా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చేసి చూపెడతాను, ఒక ట్రాన్సాక్షన్ చేసి చూపెడతాను. సో ఇందులో మెయిన్ గా ప్రీ రిజిస్ట్రేషన్ లో మేము ఇంటిగ్రేషన్ చేసింది ఆధార్ తోటి ఇంటిగ్రేట్ చేశాము, వెబ్లాండ్ తోటి ఇంటిగ్రేట్ చేశాము, వేరియస్ అప్లికేషన్స్ కార్డ్ అప్లికేషన్ తోటి ఇంటిగ్రేట్ చేశాము, అలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్ అప్లికేషన్ తోటి ఇంటిగ్రేట్ చేశాము. స్లాట్ బుకింగ్ వచ్చేసి యూజర్ ఏ టైంలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటాడో ఆ ఫ్యూచర్ కూడా ఇచ్చాము ఇందులో. నెక్స్ట్ చలానా స్లిప్ జనరేషన్లో ఇప్పుడు మాన్యువల్గా మనం చేసే ప్రాసెస్లో ఒక సిటిజన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తన ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మార్కెట్ వాల్యూ కనుక్కొని ఆ మార్కెట్ వాల్యూ చలానా స్లిప్లో ఎంటర్ చేసి, అలాగే డీడీ కోడ్, అలాగే ఏ బ్రాంచ్లో ఈ చలానా పే చేయాలనేది డీటెయిల్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ఆ బ్యాంకు వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఆన్లైన్లో అయితే మనము మార్కెట్ వాల్యూ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో చలానా స్లిప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వితిన్ 10-15 మినిట్స్లో ఫినిష్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డాటా ఎంట్రీ ప్రాసెస్కి మనకు ఇందులో చాలా డాటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో యూజర్కి కన్వీనియంట్గా ఉండడానికి, అర్థమయ్యేలా ఉండడానికి నావిగేషన్, యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. సో ఆధార్ ఇంటిగ్రేషన్, ఈ ఆధార్ ఇంటిగ్రేషన్ బేసికల్గా ఏంటంటే మనం కొనే వాళ్ళ ఇన్ఫర్మేషన్, అమ్మే వాళ్ళ ఇన్ఫర్మేషన్, అలాగే విట్నెస్ ఇన్ఫర్మేషన్, ఈ ముగ్గురి ఇన్ఫర్మేషన్ ఆధార్ తోటి మనం ఫెచ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే తన నేమ్ కానీ అడ్రస్ కానీ మిస్టేక్స్ లేకుండా ఇమీడియట్గా ఆధార్ నుంచి ఫెచ్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనివల్ల తనకి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇందులో క్యాండిడేట్ యొక్క నేమ్, అడ్రస్, ఏజ్ అండ్ అదర్ డీటెయిల్స్ దర్శనం.
నెక్స్ట్ వెబ్లాన్ ఇంటిగ్రేషన్. ఈ వెబ్లాన్ ఇంటిగ్రేషన్ మెయిన్ పర్పస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్పస్ గురించి ఓన్లీ. అగ్రికల్చర్ ల్యాండ్స్ సర్వే నెంబర్స్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ సర్వే నెంబర్ బేస్ మీద వెబ్లాన్ నుంచి మనము పహాని డీటెయిల్స్ ఫెచ్ చేసి సిటిజన్కి చూపెడుతున్నాం. ఇందులో ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించింది, ఎన్ని ఏకర్స్, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎలాంటి ల్యాండ్, ఆ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో చూపెడుతున్నాము. సో వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు ఆ ల్యాండ్ వాళ్ళకి సంబంధించిందా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిందా, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్లాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పహాని డీటెయిల్స్ ఫ్రమ్ వెబ్లాండ్ అని చూపెడుతున్నాము. ఇది బేస్డ్ ఆన్ విలేజ్. ఒక విలేజ్ లో ఎస్ఆర్ఓ నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ పహాని డీటెయిల్స్ చూపెడుతున్నాం. నెక్స్ట్ కార్డ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. కార్డ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ లో మెయిన్ గా ఒక ఎస్ఆర్ఓ ఆఫీస్ లో విలేజ్ లిస్ట్, ఏమేమి విలేజెస్ ఉన్నాయి, అలాగే యాప్లికేషన్ లిస్ట్, ఈ లిస్ట్ కంప్లీట్ గా మనం కార్డ్ అప్లికేషన్ స్పెస్ చేసి చూపెడుతున్నాము. సో దట్ కార్డ్ అప్లికేషన్ కి ప్లస్ సిటిజన్ యూజ్ చేసే అప్లికేషన్ కి దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. అలాగే ప్రాపర్టీ ఆఫ్ ద షెడ్యూల్ ప్రాపర్టీ ఎంటర్ చేశాక ఆ ప్రాపర్టీకి సంబంధించిన మార్కెట్ వాల్యూ అనేది కూడా మనం సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది మార్కెట్ వాల్యూ సంబంధించిన డీటెయిల్స్ మనం తెచ్చేసి చూపెడుతున్నవి. ఇందులో మనకు మార్కెట్ వాల్యూ, ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఎంత పే చేశారు, ఇప్పటికి రిమైనింగ్ ఎంత పే చేయాలనేది ఇందులో చూపెడుతున్నాం. నెక్స్ట్ ట్రెజరీ ఇంటిగ్రేషన్. ఈ ట్రెజరీ ఇంటిగ్రేషన్ వల్ల ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ రిజిస్ట్రేషన్ పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో చలానా త్రూ పే చేయొచ్చు లేదా డీడీ త్రూ పే చేయొచ్చు. ఇది మాన్యువల్ ప్రాసెస్. అలా మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఇంట్లో నుండి తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ ట్రెజరీ అకౌంట్ చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ ఎస్ఆర్ఓ ఆఫీస్ లో మళ్ళీ డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంట్రీ చేసిన డేటా కరెక్ట్ గా ఉన్నదా లేదా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక బోత్ ద పార్టీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫినిష్ చేస్తారు. సో అందు గురించి అని చెప్పేసి డిపార్ట్మెంట్ నుంచి ఈచ్ స్లాట్ కి 15 minutes టైం ఇచ్చారు. సో అలా ఫెచ్ చేసి చూపెడుతున్నాం. లైక్ మార్కెట్ వాల్యూ కంప్లీట్ గా ఎంట్రీ చేసి చూపెడుతున్నాం. ఇందులో నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఏ బ్యాంక్ వెళ్ళి పే చేయాలి, ఏ బ్రాంచ్ లో పే చేయాలి, అలాగే డిడిఓ కోడ్, ఎస్ఆర్ఓ ఏ ఎస్ఆర్ఓ ఆఫీస్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఈ చలానా స్లిప్ లో ప్రింట్ చేసి ఆ ప్రింట్ చేసిన చలానా స్లిప్ ను మాన్యువల్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం జనరేట్ చేసి సిటిజన్ ఇస్తున్నాం. లైక్ జనరేట్ డాక్యుమెంట్ అన్నప్పుడు కంప్లీట్ డేటా ఎంటర్ చేసిన కేసు మీద డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అది స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేసుకోవచ్చు లేదా ప్లేన్ పేపర్ ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చలానా స్లిప్ ప్రింట్ చేసుకోవచ్చు. చలానా స్లిప్ లో జనరేట్ చేస్తున్నాం. చెక్ లిస్ట్ ఏదైతే డేటా ఎంటర్ చేశాడో ఆ డేటా ఎంటర్ చేసి కంప్లీట్ గా వెరిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ట్రెజరీ పేమెంట్ చేసినప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ జనరేట్ చేస్తున్నాము. డాక్యుమెంట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఎస్ఆర్ఓ ఆఫీస్ కి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ స్లిప్ ఆల్సో. సో ఇది శాంపిల్. సో ఇది ప్రోగ్రెస్ మెనూ అని మీకు ఇందాక చెప్పినట్టు సిటిజన్ కి అండర్స్టాండ్ అయ్యేలా ఈజీ వే లో, అంటే తనకు పైన మెనూ బార్ చూసినప్పుడే ఏది ఎక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి పైన మెనూ బార్ ఇచ్చాం ఒకటి. అలాగే ప్రాసెస్ ఎంతవరకు మనం ఎంటర్ చేసాం డేటా అనేది కూడా పైన చూడొచ్చు. ఇందులో వేరియస్ 7 సెక్షన్స్ ఇచ్చాము. లైక్ గెట్ స్టార్టెడ్ లో ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనము సేల్ అండ్ గిఫ్ట్ ఇచ్చాము. సేల్ లో 3 టైప్స్ ఇచ్చాము. సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్, సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొజిషన్ అండ్ డైరెక్ట్ సేల్. గిఫ్ట్ లో వచ్చి గిఫ్ట్ టు ఫ్యామిలీ మెంబర్స్. సో టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ లో 4 టైప్స్ ఇచ్చాము. సో రిజిస్ట్రేషన్ హౌస్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, అగ్రికల్చర్. నెక్స్ట్ సెక్షన్ లో పార్టీస్. ఈ పార్టీస్ లో అమ్మే వాళ్ళ ఇన్ఫర్మేషన్, కొనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు
ఈ పార్టీస్ ఇన్ఫర్మేషన్ మనం ఫెచ్ చేసి చూపెడుతున్నాము. ని కార్డ్ అప్లికేషన్ కి పోస్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రెజెంటేషన్. మీకు ఇందులో ఒకసారి రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెళ్ళేసి registration.ap.go.in ఈ సైట్ క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఒక లింక్ ఇచ్చాము, క్రియేట్ యువర్ ఓన్ డాక్యుమెంట్ అండ్ బుక్ ఏ స్లాట్. సో ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మనము సిటిజన్ యొక్క లాగిన్ పేజ్ కి వెళ్తున్నాం. ఈ సిటిజన్ యొక్క లాగిన్ పేజ్ లో ఆల్రెడీ యూజర్ ఐడి ఉంటే మనం యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ సిటిజన్ కి యూజర్ ఐడి ఆల్రెడీ లేనప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ కింద కన్సిడర్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఈ ప్రాసెస్ వన్ టైం ప్రాసెస్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వన్ టైం ప్రాసెస్. దీనివల్ల సిటిజన్ కి లాభం ఏంటంటే నాట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వన్స్ ఒకసారి లాగిన్ అయ్యాక మీ సేవలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ప్రస్తుతం కొన్ని సర్వీసెస్ వాటికి సిటిజన్ ఇచ్చారు, అవైలబుల్ చేశారు. అరౌండ్ 300 సర్వీసెస్ ఏదైతే మీ సేవలో ఉన్నాయో స్లోలీ ఆ సర్వీస్ అనేది కంప్లీట్ ఆన్లైన్ లో చేయబోతున్నారు. సో సిటిజన్ ఇంట్లోనే కూర్చోండి ఆ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండి ఇంట్లో చేయగలుగుతారు. ఇందులో వేరియస్ డిపార్ట్మెంట్స్ కరెంట్లీ ఏవైతే మనకు ఆన్లైన్ లో ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. ఇందులో మనం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కరెంట్లీ 3 సర్వీసెస్ అవైలబుల్ ఫర్ సిటిజన్. ప్రీ రిజిస్ట్రేషన్ డాటా ఎంట్రీ అండ్ స్లాట్ ఫీ, ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఈ 3 సర్వీసెస్ సిటిజన్స్ కి అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ప్రీ రిజిస్ట్రేషన్ డాటా ఎంట్రీ అండ్ స్లాట్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ల్యాండ్ పేజ్ వెళ్తాను ఇక్కడ. సో ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ గెట్ స్టార్టెడ్, నెక్స్ట్ పార్టీస్, ప్రాపర్టీ, మార్కెట్ వాల్యూ, ఫైనల్ డీటెయిల్స్, జనరల్ డాక్యుమెంట్, ఫినిష్. 1 by 1 స్టెప్ ఫినిష్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది ఎక్కడ వరకు మనం ఫినిష్ చేసామని. అలాగే ఇక్కడ కొన్ని లింక్స్ ఇచ్చాము. ప్రతి పేజ్ లో మనకి లింక్స్ కనబడుతుంటాయి. ఫైండింగ్ అవుట్ ద ఎస్ఆర్ఓ ఆఫీస్. మనకు ప్రాపర్టీ ఏ ఎస్ఆర్ఓ ఆఫీస్ లో ఉన్నదో మనకు తెలియనప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మన రిజిస్ట్రేషన్ సంబంధించిన సైట్ లోనే మనకి ఫెసిలిటీ ఉన్నది. ఆ లింక్ రీడైరెక్ట్ అవుతున్నాం. ఇక్కడ మనము ఆ ప్రాపర్టీ మనకు తెలుసు ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ విలేజ్ లో ఉంది. ఈ సెలెక్షన్ చేసినప్పుడు అది ఏ ఎస్ఆర్ఓ లొకేషన్ లో ఉన్నదని మనకి ఇక్కడ చూపెడతారు. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ హియర్ టు నో వెదర్ యువర్ ప్రాపర్టీ ఇస్ ప్రొహిబిటెడ్ ఆర్ నాట్. అలాగే ఈ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నదా లేదా. మన కార్డ్ అప్లికేషన్ లో ఏవైతే ప్రాపర్టీ ఎంటర్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నదా లేదా ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో చూపెడుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మనం రిలేట్ అవుతున్నాం. ఇది ప్రాసెస్. దీంట్లో మీకు నేను మా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఒక అప్లికేషన్ చేసి చూపెడతాను. ఇందులో హౌస్, ఫ్లాట్, ప్లాట్, అగ్రికల్చర్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో హౌస్, ఫ్లాట్, ప్లాట్ కి వెబ్లాండ్ తో ఇంటిగ్రేషన్ లేదు. ఎందుకంటే వెబ్లాండ్ లో ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ మనకి ఇన్ఫర్మేషన్, సర్వే నెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు వెబ్లాండ్ చూపెట్టడానికి గురించి అగ్రికల్చర్ సెలెక్ట్ చేస్తున్నాను. చూపెడుతున్నాం ఇక్కడ. ఇందులో నేమ్ ప్లస్ ఏజ్, ఆక్యుపేషన్. ఈ ఆక్యుపేషన్ బట్టి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఎంత కంప్లీట్ గా మనం చూపెడుతున్నాం. నెక్స్ట్ వచ్చి పాన్ కార్డ్ నెంబర్ 1 lakh కంటే ఎక్కువ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్
నెక్స్ట్ మొబైల్ నెంబర్. సార్ ఫర్మ్ నేమ్స్ కి అయితే మరి ఆధార్ నెంబర్ ఉన్నది కదా, అప్పుడేంటి ఫర్మ్ తరఫున కదా రిజిస్ట్రేషన్ చేసేది. Representative of the property to be registered. సో ఇందులో మనం మెనీ షెడ్యూల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఈ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ల్యాండ్ యూస్ అది డ్రై ల్యాండా వెట్ ల్యాండా అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ల్యాండ్ సెలెక్ట్ చేస్తామో ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఎస్ఆర్ఓ లొకేషన్ లో విలేజ్ లిస్ట్ చూపెడుతున్నాం. ఈ విలేజ్ లిస్ట్ కార్డ్ అప్లికేషన్ నుంచి ఫెచ్ చేసి చూపెడుతున్నాం. అలాగే విలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ లిస్ట్ చూపెడుతున్నాం. నెక్స్ట్ సర్వే నెంబర్. ఈ సర్వే ఇది అగ్రికల్చర్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ సర్వే నెంబర్స్ అనేది వెబ్లాండ్ లో ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో వాటి మట్టే వాలిడేట్ చేసి చూపెడుతున్నాం. అంటే అక్కడ నుంచి ఫెచ్ చేసి చూపెడుతున్నాం. ఇక్కడ వెబ్లాండ్ లో ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో అవి మట్టే ఇక్కడ కనబడతాయి. ఎంత ఎక్స్టెంట్ ఉందనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఎంత ఎక్స్టెంట్ వీళ్ళు సెల్ చేసుకోవాలనుకుంటారు అనేది 1 ఎంటర్ చేసినప్పుడు అది వాలిడేట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇన్ కేస్ 2 ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ 1 వాటికి యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఇంకా సర్వే నెంబర్స్ వేరే సర్వే నెంబర్స్ లో కూడా ల్యాండ్ ఉంది. అది కూడా ఇందులోనే ఇదే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. యు వాంట్ యాడ్ నో సర్వే నెంబర్ డీటెయిల్స్ లేదంటే నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం టోటల్ ఎక్స్టెంట్ ల్యాండ్ టైప్ అవన్నీ సెలెక్ట్ చేసాం ఇందులో. నెక్స్ట్ ప్రాపర్టీ బౌండరీ డీటెయిల్స్. ప్రాపర్టీ బౌండరీ డీటెయిల్స్ లో ఆ ప్రాపర్టీకి సంబంధించిన బౌండరీస్ ఏమేమి బౌండరీస్ ఉన్నాయా, సర్వే నెంబర్ ఉండొచ్చు, లేదంటే వన్ సైడ్ రోడ్ ఉండొచ్చు, అలా ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్. ఈచ్ సైడ్ ఒక ఇన్ కేస్ మెజర్మెంట్ తెలిసి ఉంటే ఆ వాల్యూస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇది డాక్యుమెంట్ లో ప్రింట్ అవుతుంది, లేదంటే యూ కెన్ ఆప్షన్ ఇట్స్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ రిజిస్టర్ అయింది, కార్డ్ అప్లికేషన్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఎస్ క్లిక్ చేసి లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ లింక్ డాక్యుమెంట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇయర్, బుక్ నెంబర్ and registration district and SR office. So add in documents click చేసినప్పుడు మనకు ఈ లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. In case you want add more schedule, you can click yes or click no. Once property details ఎంటర్ చేశాక సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ లో పేమెంట్ బిట్వీన్ పార్టీస్ ఏదైతే కన్సిడరేషన్ వాల్యూ ఎంటర్ చేసామో ఈ 10 lakhs వాళ్ళిద్దరి మధ్యలో పార్టీస్ మధ్యలో ఎలా జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ పర్పస్. ఈ 10 lakhs లో మనం క్యాష్ రూపాన ఇవ్వచ్చు, చెక్ రూపాన ఇవ్వచ్చు, డిడి రూపాన అలా ఆర్టీజీఎస్. సో ఎంత అమౌంట్ ఎలా చేశారనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 5 lakhs ఒక క్యాష్ రూపాన సెలెక్ట్ చేశాను. అలాగే చెక్ రూపాన ఒక 5 lakhs సెలెక్ట్ చేస్తాను. లైక్ వేర్ ఆర్ యు గోయింగ్ టు రిజిస్టర్ దిస్ డాక్యుమెంట్. ప్రస్తుతం మనకు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లో మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఈ డైరెక్ట్ గా గుంటూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. ఇన్ కేస్ స్టేట్ లెవెల్ లో 1 lakh. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సిటిజన్ నుంచి మనం లాగిన్ అయ్యాం కాబట్టి అతని 3 ఫెసిలిటీస్ ఉన్నాయి. లేదా నెట్ బ్యాంక్ త్రూ చేసుకోవచ్చు, లేదా చలానా త్రూ చేసుకోవచ్చు, ఆర్ డీడీ త్రూ పే చేయొచ్చు.